నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, వర్షాధార పరిస్థితులు ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఎట్లా ఉంది వెదర్ రిపోర్టు? ఏ జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? మనకి 4 రోజుల క్రితం ఇటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తర్వాత అది తీవ్ర అల్పపీడనంగా మారింది, ఇంకా బలపడి వాయుగుండంగా కూడా అయింది. తర్వాత మనకి ఒరిస్సా తీరాన్ని దాటి ప్రస్తుతం ఇటు మధ్యప్రదేశ్, నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇంకా అల్పపీడనంగా కొనసాగుతోంది. అలాగే ఇటు పశ్చిమ తీరంలో మనకి గుజరాత్ నుంచి ఇటు కేరళ వరకు ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ ఉండి గత 4 రోజుల నుంచి ఈ మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే గుజరాత్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ 61 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు పడినాయి. అలాగే మనకి ఈ యొక్క సిస్టమ్ వల్ల, ఈ బంగాళాఖాతంలో ఉన్న సిస్టమ్ వల్ల ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే మనకి తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఈ 2 సిస్టమ్లు కూడా మనకి చాలా దూరంగా ఉన్నందువల్ల మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ లేదు. తేమగాలులు ఇక్కడ కూడిక లేకపోవడం వల్ల మన మీద నుంచి వేగంగా గాలులు విపరీతమైన వేగంతో గత 4 రోజుల నుంచి చూస్తున్నాం. ఈదురుగాలులు మనకి ఈ ఈదురుగాలులతోటి మనకి వర్షం లేకుండా పోయింది. మనకి అయితే రాగల 5-6 రోజుల వరకు కూడా పెద్దగా వర్షపాతం అనేది లేదు. సో ఏ జిల్లాల్లో కూడా ఈదురుగాల ప్రభావం కూడా విపరీతంగా ఉండబోతుంది సార్? ఈదురుగాలులు గత 4 రోజుల నుంచి కూడా ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, మన సిటీ ప్రాంతంలోనూ, అలాగే దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ గత 3 రోజుల నుంచి వీస్తున్నాయి. మరొక 3 రోజుల వరకు కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. సార్, లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు అయితే మాత్రం రాష్ట్రంలో ఇక భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, కొన్ని జిల్లాల వారీగా కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు చూస్తే మొత్తం డిఫరెంట్గా మారిపోయింది. ఎందుకు ఇంత భారీగా వాతావరణంలో మార్పులు వచ్చినాయి? వర్షాలు ఎందుకు పడట్లేదు? మనకి ఈ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నప్పుడు అది బలపడుతుంది, అది తర్వాత వాయుగుండంగా కూడా మారుతుంది అనుకున్నప్పుడు మనము ఈ ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. అయితే అది తర్వాత చాలా వేగంగా మనకి ఇటు వాయువ్యంగా మరలిపోవడంతో మనకి తెలంగాణకి చాలా దూరమైన ప్రదేశం అది. మనకి జనరల్గా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది, కానీ మరింత దూరంగా వెళ్ళిపోవడం తోటి తెలంగాణ మీద ఏ మాత్రం ప్రభావం లేకుండా పోయింది. దానికి తోడు మనకి ఈ సిస్టమ్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇటు నుంచి ఇటు వచ్చే ఆ సిస్టమ్ వైపు పోయే గాలుల యొక్క వేగం విపరీతంగా ఉంటుంది. ఆ వేగం విపరీతంగా ఉండడం వల్ల మనకి క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఆటంకం అవుతుందన్నమాట. మనకి వేగంగా మాన్సూన్ గాలులు, ఈ మాన్సూన్ గాలులే వీటన్నిటిలోనూ తేమ ఉంటుంది, కానీ ఈ గాలి వేగం చాలా 60-70 కిలోమీటర్లు ఉన్నప్పుడు మనకి క్లౌడ్ ఫామ్ కాదు. క్లౌడ్ ఫామ్ కావాలంటే మనకు దగ్గరలో ఏదైనా సిస్టమ్, ట్రిగ్గర్ మెకానిజం, అంటే మాన్సూన్ వచ్చినంత మాత్రాన మనకి వర్షాలు పడవు. మాన్సూన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రేరేపించడానికి ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం కావాలి. అంటే మనకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఏదైనా ఉపరితల ఆవర్తనం కానీ, అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఏర్పడినట్టయితే ఈ వేగంగా వెళ్తున్న గాలులు అక్కడ స్లో అవుతాయి. స్లో అయ్యి దాని చుట్టూతా రౌండ్గా తిరగడము, దాని ద్వారా మాయిశ్చర్ అక్యుములేషన్ వెనకాల ఉన్న గాలుల మీద పడి మనకి వర్షపాతం లభిస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ 2 సిస్టమ్లు కూడా మనకి చాలా దూరంగా ఉన్నందువల్ల మనకి ఈ ఈదురుగాలుల వేగం పెరిగిపోయింది, కానీ మనకి వర్షపాతం లేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి దగ్గరలో సిస్టమ్స్ ఏవి ఫామ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఈదురుగాలుల వేగం మటుకు మరొక 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కొద్దిగా అవైలబుల్ మాయిశ్చర్, అంటే మాన్సూన్ గాలులు ఎలాగో మన మీద నుంచి పోతున్నాయి కాబట్టి ఈ తేమ వల్ల అక్కడక్కడ వేడిమి ఉన్న చోట కొద్దిపాటి జల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. సార్, 4-5 రోజుల పాటు వర్షాలు అంతగా కురిసే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ఒకవైపు రైతులు గంపడంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వ్యవసాయము స్టార్ట్ అయ్యే టైము. ఇలాంటి సమయంలో మరికొద్ది రోజుల్లో ఏమైనా ఈ వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే యథావిధిగా తేలికపాటి వర్షాలకే పరిమితం అవుతుందా? మనకి ఈ రాగల 5 నుంచి 7 రోజుల వరకు కూడా పెద్దగా వర్షపాతం అనేది లేదు. ఏదో లైట్ రెయిన్కి తప్పించి పెద్దగా వర్షపాతం కనిపించట్లేదు. మనకి ఏదైనా మధ్య బంగాళాఖాతంలో సిస్టమ్ ఏర్పడటం కానీ, లేదా తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ఏర్పడటం కానీ జరిగితే మనకి మళ్ళీ వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అటువంటి అవకాశం మనకు కనిపించట్లేదు. అయితే కొంతవరకు మనకి ఈ సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఇటు పశ్చిమ తీరంలోని ఇండియాకి పశ్చిమ తీరం మనకి ఈ వెస్ట్రన్ ఘాట్ సమీపంలో గత 4-5 రోజుల
నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడినాయి. దీనివల్ల మనకి నదీ జలాల్లో కొంచెం గోదావరి, కృష్ణా నదులకి ఒక వారం రోజుల్లో నీరు కొంచెం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మనకి మామూలుగా అయితే ఈ ప్రాంతంలో వర్షం పడకపోతే మనకి నదీ జలాలు కూడా ఉండవు. అయితే ఇప్పుడు నదీ జలాలు కొంచెం వచ్చే అవకాశం అయితే కొంతవరకు ఉంది. సో లాస్ట్గా ఏం చెప్తారు ఓవరాల్గా ఈసారి వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? గతంతో పోలిస్తే ఈసారి అయితే మాత్రం మందకొట్టిగా మారుతున్నాయి. అంటే గత ఏడాదిలో అయితే మాత్రం ఇప్పటికి వర్షాలు అయితే కురిసాయి, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఏం చెప్తారు? మనకి ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల డెఫినెట్గా మనకి ఈసారి ఇబ్బందులు ఉంటాయి అని మనం 2 నెలలను బట్టి చెప్తూనే ఉన్నాము. అలాగే వర్షాలు పడిన చోట అతి భారీ వర్షాలు పడిపోవడం కూడా ఎల్నినో సమయంలో ఉంటుంది. అదే ఇప్పుడు మనం పశ్చిమ తీరంలో చూసాం, 62 సెంటీమీటర్లు 65 సెంటీమీటర్ల వరకు కూడా కొన్ని చోట్ల వర్షపాతం పడింది. అలా వర్షపాతం పడిన దగ్గర అత్యధికంగా పడిపోవడము, మిగిలిన చోట అసలు పడకపోవడము, ఇటువంటిది కూడా ఎల్నినో యొక్క ముఖ్య లక్షణమే ఇది. ఇలా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. సో అందుకని మనకి ఈసారి అయితే ఇబ్బందులు అయితే తప్పవు. అయితే వర్షపాతం పడినప్పుడు మటుకు ప్రతి వారు దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిందనే ప్రస్తుతం మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఇంకా వర్షపాతం విషయానికి వస్తే రాగల 5 రోజుల్లో అయితే మాత్రం అనుకున్నంత వర్షాలు ఏం కురదు. ఈదురుగాలు మాత్రం అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చాయి, కానీ ఇక్కడ సరైన మెకానిజం లేకపోవడం వల్ల, అల్పపీడనము అలాగే ద్రోణి ప్రభావం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావం ఉంది. అయితే ఇది ఎల్నినో చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని ప్రభావం. భవిష్యత్తులో కూడా భారీ వర్షాలు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఒకేసారి ఎల్నినో ప్రభావం కారణంగా ఒకే దగ్గర భారీ వర్షాలు పడడం, లేకపోతే స్వల్పకాలిక వర్షాలు పడడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాగల 5 రోజుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రాల్లో అనుకున్నంత భారీ స్థాయిలో అయితే మాత్రం వర్షపాతం ఉండదు. ఈదురుగాలు మాత్రం ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ సార్ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.